కోసం సొంత అక్కనే కడ తెర్చాడు. ఆమె మృతదేహాన్ని బాత్రూంలో దాచాడు. ఏమీ ఎరగనట్లుగా కుటుంబ సభ్యులతో కలిసి తన అక్క కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో అనుమానంగా ఉన్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో దారుణ హత్యోదంతం బయటపడింది. హైదరాబాద్ మలక్పేట్ పోలీస్ స్టేషన్లో 2 రోజుల క్రితం నమోదైన శివనందిని అనే మహిళ అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. ఆస్తి కోసం ఆమెను తోడబుట్టిన తమ్ముడే అత్యంత కిరాతకంగా చంపేశాడు. నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మృతదేహాన్ని 3 రోజుల పాటు తన ఇంటి బాత్రూంలోనే ఉంచిన వైనం బయటపడడం తీవ్ర కలకలం రేపింది. మలక్పేట్లోని ఈస్ట్ ప్రశాంత్ నగర్ కు చెందిన కొనపురం మైసయ్య బ్యాంక్ అధికారిగా పనిచేసి పదవి విరమణ చేశారు. ఈయనకు 2 పిల్లలు, శివనందిని, సిద్ధార్థ్. కుమారుడు సిద్ధార్థ్ వనపర్తి డివిజన్లోని ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. శివనందినికి వరంగల్ కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఏమైందో తెలియదు కానీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో భర్తను వదిలి వచ్చిన శివనందిని తనకు ఆస్తిగా వచ్చిన ఇంట్లోనే కొడుకు, తండ్రి మైసయ్యతో కలిసి ఉండేది. అయితే ఈ నెల 17న ఉదయం 11:30 సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని తండ్రి మైసయ్య మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివనందిని పంజాబీ డ్రెస్ వేసుకుని బయటకు వెళ్లిందని, సాయంత్రం గడిచినా ఇంటికి రాలేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు అందినప్పటి నుంచి 2 రోజుల వరకు శివనందిని మిస్సింగ్ కేసు ట్రేస్ కాకపోవడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 17న అసలేం జరిగిందో తెలుసుకుందామని శివనందిని ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. కుటుంబ సభ్యులలో తమ్ముడైన సిద్ధార్థ్ను అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో శివనందిని హత్యోదంతం బయటపడింది. శివనందిని హత్యోదంతంలో విస్తుగొలిపే ఘటన బయటపడడం తీవ్ర కలకలం రేపింది. ఆమెను సిద్ధార్థే చంపి తన బాత్రూంలోనే మృతదేహాన్ని దాచిపెట్టాడు. నేరాన్ని అంగీకరించిన అతను తన బాత్రూంలో దాచిన మృతదేహాన్ని పోలీసులకు చూపించాడు. 3 రోజుల పాటు బాత్రూంలోనే మృతదేహాన్ని ఉంచడంతో అది కుళ్లిన స్థితికి చేరింది. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. శివనందిని ఆస్తి కోసం తనే హత్య చేశానని ఆమె సోదరుడు సిద్ధార్థ్ ప్రాథమిక విచారణలో తెలిపాడని పోలీసులు తెలిపారు. సిద్ధార్థ్కి ఎప్పటినుంచో అక్క శివనందినితో ఆస్తి గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అతను 3 రోజుల క్రితం ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడని పోలీసులు తేల్చారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఆస్తి కోసం రక్త సంబంధాన్ని సైతం అడ్డు తొలగించుకునేందుకు వెనకాడని వైనం మరోసారి బయటపడడం సంచలనం రేపింది. అయితే శివనందిని హత్యకు గల కారణాలపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఆస్తి కోసం సొంత తమ్ముడే ఆమెను హత్య చేశాడా, లేదా తమను కాదని ప్రేమ వివాహం చేసుకుందని పరువు హత్య చేశారా, బయటి వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.